హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు సాటర్డే అప్డేషన్స్ ఏంటి, బిగ్ బాస్ అంతా ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము. యాజ్ యూజువల్ ఎట్లా అంటే నాకు సార్ వచ్చారు, నేను ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశానంటే బాగా ఇచ్చేస్తారు నాకు సార్ అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంతా నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. ఏం అంత రియాక్ట్ అవ్వరు సార్, సైలెంట్గానే ఉంటారు. నేను అనుకున్నాను ప్రేరణని అబ్బాయిని బాగా ఇస్తారు అనుకున్నాను, ప్రేరణకి అబ్బాయికి. బికాజ్ అబ్బాయి ఏవైతే వర్డ్స్ లూజ్ చేస్తాడో, ప్రేరణ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో గ్లాసెస్ పడేయడం అదంతా, కాబట్టి బాగా ఇస్తారు అనుకున్నాను. బట్ సార్ ఏం అనలేదు. ఐ థింక్ ఫస్ట్ వీక్ అని చెప్పేసి వదిలేసి ఉంటారు. కానీ సార్ చెప్పారు ఫ్లాప్ దాంట్లో ఈ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు, ఫ్లాప్లో ఉన్నారు. మీరు నాకు చెప్పి వెళ్ళింది ఒకటి, కానీ ఇక్కడ చేస్తుంది హౌస్లో ఒకటి అని చెప్పేసి అంటారు. ఫస్ట్ అయితే ప్రేరణనే తీసుకొస్తారనమాట. ప్రేరణ 65% ఇస్తుంది 100కి. బట్ నేను ఒక లెవెల్లో అనుకున్నాను, బట్ నువ్వు అది రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ప్రేరణకు చెప్తారు సార్. అయితే ప్రేరణ అంటుంది, ఓకే సార్ నేను ఖచ్చితంగా 70-75 ఇంకా ఎక్కువనే ఇవ్వాలని చూస్తాను, 100% ఇస్తాను ఈసారి అనేది అయితే ప్రేరణ చెప్తుంది అనమాట. అండ్ సీతకు కూడా చెప్తాడు, నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పావు, కిరాక్ సీత నీ పేరు, కానీ సీతనే కనిపిస్తుంది, కిరాక్ అనేది నాకు కనిపించట్లేదు ఈ హౌస్లో, నువ్వు యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తారు. గేమ్లో స్పోర్టివ్గా గేమ్లో యాక్టివ్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తాడు సీతకి. అండ్ బేబక్క, ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో అని చెప్పేసి అయితే అంటాడు సార్. ఫస్ట్ నేను చూసుకో, అందరినీ చూడటం కాదు, గేమ్ ఏంటి, నేను అంటే నిఖిల్లో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి నువ్వు అంటున్నావు, బట్ ఒకరిని చూసి అనుకోవడం కాదు, నాలో రావాలి అనే ఇంటెన్షన్ పెట్టుకో అని చెప్పేసి అయితే బేబక్కకి చెప్తాడనమాట. ఆదిత్యకి చెప్తాడు, నువ్వు పనులు ఎలా చేసావు అదంతా కాదు, గేమ్ ఆడు, ఫస్ట్ స్క్రీన్లో కనిపించడానికి ట్రై చేయి, అందరికీ అలవాటు అవ్వడానికి ట్రై చేస్తాను, నువ్వు నాకు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పేసి ఆదిత్యకి చెప్తాడు. హోమ్లో యాక్టివ్గా ఉండు అని చెప్పేసి అయితే ఆదిత్యతో అంటాడు. అండ్ విష్ణుప్రియకి బాగా ఇచ్చేస్తాడనమాట సార్. విష్ణుప్రియ కూడా ఫ్లాప్ లిస్ట్లో ఉంటుంది. విష్ణుప్రియ సోనియా విషయంలో రాంగ్ వర్షన్లో మాట్లాడుతుంది అనమాట. విష్ణుప్రియ అంటే నిఖిల్కి నీకు ఏముంది అని చెప్పేసి సోనియాతోటి రాంగ్ వర్షన్లో మాట్లాడుతుంది. దాని విషయంలో వాళ్ళిద్దరికీ ఆల్రెడీ గొడవ అవుతుంది. ఫ్రైడే రోజు బాగా ఫైట్ అయితే జరుగుతుంది. ఆ విషయం సాటర్డే అడుగుతారు సార్, నువ్వు అలా మాట్లాడడం తప్పు కదమ్మా అంటే, నేను జోక్గా అన్నాను సార్ అని అంటది. కాసేపు లేదు సార్ నేను జోక్గా అనలేదు, నేనేదో నార్మల్ వేలో అన్నాను అని అంటది. బట్ అక్కడ తీసుకునే వాళ్ళు కరెక్ట్గా తీసుకోరు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా అలా సడన్లీ వచ్చి మనతో ర్యాపో లేకుండా అలా మాట్లాడితే మనం ఫీల్ అవుతాం కదా. యాజువల్ సోనియా కూడా అలానే ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. నాకు సార్ దానికి క్లారిఫికేషన్ ఇస్తాడు, ఇలా వర్డ్స్ అయితే లూజ్ అవ్వద్దు అని చెప్పేసి విష్ణుప్రియకి బాగా వార్న్ అయితే చేసేస్తారనమాట. అండ్ ఇంకా నామినేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నుంచోండి అని చెప్పేసి అంటారు సాటర్డేది. అప్పుడు సోనియా ఈజ్ సేఫ్, సోనియా ఒక్కతే సేఫ్ అవుతుంది, అందరూ నామినేషన్స్లో ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేఫ్ అవుతారు అనేది మనకు సండే ఎపిసోడ్లో అయితే జరుగుతుంది. బట్ మనకు ముందే అప్డేషన్ వచ్చేసింది. ఎలిమినేట్ అయ్యేది మాత్రం బేబక్క. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే బేబక్కదే ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు, సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ బేబక్క. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన సాటర్డే ఎపిసోడ్. అయితే సండే ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది మనకు ముందే తెలుసు కాబట్టి, బట్ ఎపిసోడ్ అంతా ఎలా అవుతుందో అయితే చూడాలి కదా. ఓకే, ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే, ఇవాళ జరిగిందంతా ఇదే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.